గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు దాకా 2 యూనిట్స్ చెప్పుకున్నాం కదా. 4th యూనిట్ అండ్ 3rd యూనిట్ అవి రెండు పెద్ద యూనిట్స్. ఇది సెకండ్ అండ్ ఫస్ట్ యూనిట్స్ అనేవి చాలా చిన్నవి. ఈ సెకండ్ యూనిట్లో మనం 3 టాపిక్స్ నేర్చుకుంటాం. అవి ఏంటంటే ఫస్ట్ది వచ్చి ఎలక్ట్రాన్ కౌంటింగ్ ఇన్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. సెకండ్ టాపిక్ ఏమో ఐసోలోబల్ స్పీషీస్. థర్డ్దేమో మెటాలోసిన్స్, ఫెర్రోసిన్. ఓకే, ఫస్ట్కి వచ్చి ఎలక్ట్రాన్ కౌంటింగ్ అంటే ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది స్టేబులా కాదా అని చెప్పడానికి దానిలో ఎలక్ట్రాన్స్ కౌంట్ చేస్తామన్నమాట. చేసి కాంప్లెక్స్లో వ్యాలెన్సీ షెల్లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ కాంప్లెక్స్ స్టేబుల్ అని చెప్తారు. 18 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఉంటే అన్స్టేబుల్ అని చెప్తాం. అంటే ఒక కాంప్లెక్స్ అనేది స్టేబులా అన్స్టేబులా చూసుకోవడానికి దానిలో 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. అందుకని దీన్ని 18 ఎలక్ట్రాన్ రూల్ అని కూడా అంటారు. ఆ ఎలక్ట్రాన్ కౌంట్ చేయడం ఎలాగా అంటే, మీకు కాంప్లెక్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ కాంపౌండ్లో ఏముంటాయి? మెటల్, లైగెండ్. మెటల్ అంటే మీకు అందరికీ తెలుసు, స్కాండియం నుంచి జింక్ దాకా అలా డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటి అటామిక్ నెంబర్ని బట్టి ఎలక్ట్రాన్స్ కడతాం. లైగెండ్ యొక్క ఎలక్ట్రాన్స్ ఎన్నో మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి మనకు ఒక ఆల్రెడీ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఏ లైగెండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CO ఉందనుకోండి, CO అనేది లైగెండ్గా ఉందనుకోండి ఒక మెటల్తో. COలు 6 ఉన్నాయనుకోండి, ఒక్కొక్క CO ఎన్ని డొనేట్ చేస్తుంది? 2 ఎలక్ట్రాన్స్. 6 COలు కాబట్టి COకి 12 ఎలక్ట్రాన్స్ వేసుకుంటాం. ఇలా కౌంట్ చేయాలన్నమాట. కౌంట్ చేయడానికి ఈ టేబుల్ ఉపయోగపడుతుంది. లైగెండ్ అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది అని. ఓకేనా? దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ టేబుల్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఏ లైగెండ్ అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుందో. ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే, ఏ కాంపౌండ్స్లో అయితే కార్బన్ కూడా ఉంటుందో వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. ఆ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్లో ఈ ట్రాన్సిషన్ మెటల్ కూడా ఉంటే వాటిని ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటారు. ఆర్గానిక్ కాంపౌండ్స్ వేరు, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ వేరు. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటే మెటల్, కార్బన్ కూడా ఉంటాయన్నమాట. ఈ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అనేవి స్టేబులా కాదా అని చూడడానికి చెప్పాను కదా ఇంతకుముందు, 18 ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవుతాం. ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేసి 18 ఎలక్ట్రాన్స్ ఉంటే అవి స్టేబుల్ అని చెప్తాం, లేకపోతే అవి అన్స్టేబుల్ అని చెప్తాం. సాధారణంగా నికెల్, పెల్లాడియం, ప్లాటినం అనేవి 18 ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవ్వవు. అయినా కూడా అంటే మనం ఇక్కడ జనరలైజ్డ్గా చెప్పేస్తున్నాం కదా, 18 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్, లేకపోతే అన్స్టేబుల్ అని చెప్తున్నాం కదా. ఈ 3 రకాల కాంప్లెక్స్ల్లోనూ 18 లేకపోయినా కూడా అవి స్టేబుల్గా ఉంటాయి. ఇవి ఎక్సెప్షన్ అన్నమాట. ఈ 3 కాంప్లెక్స్లు నికెల్, పెల్లాడియం, ప్లాటినం. ఎందుకని వీటిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి ఎక్సెప్షన్, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ జనరల్గా 18 ఎలక్ట్రాన్స్ ఉంటే కాంప్లెక్స్ స్టేబుల్. నికెల్, పెల్లాడియం, ప్లాటినం మాత్రం 16 ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా ఆ కాంప్లెక్స్ స్టేబుల్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. అందుకని నికెల్, పెల్లాడియం, ప్లాటినంకి 16 ఎలక్ట్రాన్ రూల్ని అప్లై చేస్తారు. అదే మిగిలిన కాంప్లెక్స్ కాంపౌండ్స్కి అయితే 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయో లేదో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చేయిస్తే తెలుస్తుంది. ఎలక్ట్రాన్స్ని ఎలా కౌంట్ చేస్తారంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ది న్యూట్రల్ యాటమ్ మెథడ్, రెండవది ఆక్సిడేషన్ స్టేట్ మెథడ్. న్యూట్రల్ యాటమ్ మెథడ్లో ఏం చేస్తారు? న్యూట్రల్ యాటమ్ మెథడ్ చూసినట్టయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ MnCO5- ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయమన్నారనుకోండి, టేబుల్కి వెళ్తారు. ముందు టేబుల్కి వెళ్ళి అక్కడ COకి ఒక్కొక్క COకి 2 ఉంటాయి కదా, 5 2s are 10 ఎలక్ట్రాన్స్. ఇది లైగెండ్ యొక్క ఎలక్ట్రాన్స్. మ్యాంగనీస్ ఏంటి? మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ ఎంత? 25.
25 అంటే వ్యాలెన్సీ షెల్లో ఎంత ఉంటాయి? 4s2 3d5 అంటే 7 ఎలక్ట్రాన్స్. వ్యాలెన్సీ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మ్యాంగనీస్లో. ఇంకా మనం ఆక్సిడేషన్ స్టేట్ ఏమీ కట్టమన్నమాట. న్యూట్రల్ యాటమ్ మెథడ్లో ఆక్సిడేషన్ స్టేట్ ఏమీ క్యాలిక్యులేట్ చేయకుండా దీని టోటల్ యాటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అవి తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, మ్యాంగనీస్ దగ్గర 7 ప్లస్ లైగెండ్స్ 5 నుంచి 5 2s are 10. పైన ఛార్జ్ ఉంది కదా, మైనస్ ఉంటే ప్లస్ చేస్తాం, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ చేస్తాం. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి 1, టోటల్ 18 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇది స్టేబుల్ కాంప్లెక్స్. ఇది న్యూట్రల్ యాటమ్ మెథడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. HMnCO5 ఉందనుకోండి. ఇది కాంప్లెక్స్ స్టేబులా కాదా చూడమన్నారనుకోండి. హైడ్రోజన్ అంటే 1 ప్లస్ మ్యాంగనీస్ అంటే 25 4s2 3d5 అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 ప్లస్ ఒక్కొక్క సిఓకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5 2s are 10, టోటల్ 18 ఎలక్ట్రాన్స్. కాబట్టి స్టేబుల్. ఓకే, ఇది న్యూట్రల్ యాటమ్ మెథడ్. ఇలా చాలా ఎగ్జాంపుల్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్సే. వీటిలో చూసినట్టయితే ఇది. అలా కాకుండా ఇంకో మెథడ్ ఉందనుకున్నాం కదా, ఆక్సిడేషన్ స్టేట్ మెథడ్. ఆక్సిడేషన్ స్టేట్ మెథడ్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PtCl4 2- ఉందనుకోండి. ఇప్పుడు ఇందాకలాగా ఈజీగా అది ఈ ఆటమ్ ఏంటి, దీని అటామిక్ నెంబర్ ఏంటి అలా చూడము. ఇక్కడ ముందు ఆక్సిడేషన్ స్టేట్ కడతాం, దీనిది X అనుకుంటాం. X ఇక్కడ 4 క్లోరిన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క క్లోరిన్కి -1, కాబట్టి 4 క్లోరిన్స్కి -4. X - 4 ఈజ్ ఈక్వల్ టు పైన -2 ఉంది, -2. అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు ఈ 4 నాటి తీసుకెళ్తే 4 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఆక్సిడేషన్ స్టేట్ ప్లాటినంది ఎంత, +2 వచ్చింది. ఇప్పుడు +2 వచ్చింది నా ఆక్సిడేషన్ స్టేట్. ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ కట్టాక నికెల్ పెల్లాడియం ప్లాటినం గ్రూప్లో ఉంటుంది కదా, ఇది నికెల్ పెల్లాడియం ప్లాటినం. నికెల్ ఎంత, 4s2, ఐరన్ కోబాల్ట్ నికెల్ కదా 28, 4s2 3d8. పెల్లాడియం అంటే 5s2 4d8. ప్లాటినం అంటే 6s2 5d8. 6s2 5d8 ప్లాటినంది. ఈ +2 ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని తీసేయాలి. టోటల్ అయితే 10 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండేవి, 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ప్లాటినం దగ్గర. ప్లస్ క్లోరిన్ ఒక్కొక్కటి ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది అనుకోండి. 4 క్లోరిన్స్ ఉన్నాయి కదా, కాబట్టి 4 క్లోరిన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తున్నాయి? క్లోరిన్ ఒక్కొక్కటి ఒక్కొక్క లైగెండ్ 2 ఎలక్ట్రాన్స్ కదా, 4 2s are 8, 8 + 8 16 ఎలక్ట్రాన్స్. ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు చెప్పాను, నికెల్ పెల్లాడియం ప్లాటినంలో 16 ఎలక్ట్రాన్స్ వస్తే కూడా స్టేబుల్ అని చెప్తాము అని. ఓకేనా, ఇది 16 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఇక్కడ ఇంకా బయట దానికి వెళ్ళము, ఎందుకంటే అది ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేసేయడంలో చూసాం కదా. మీకు డిఫరెన్స్ అది ఇది చూపిస్తాను చూడండి. న్యూట్రల్ యాటమ్ మెథడ్లో అయితే ఇది న్యూట్రల్ యాటమ్ మెథడ్కి, ఇది PtCl4 2-. ఇక్కడైతే ఏం చేసాము, ముందు ఆక్సిడేషన్ స్టేట్కి అట్లా మ్యాంగనీస్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్,
5 2s are 10 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఇక్కడ ఉన్నదాన్ని మైనస్ అయితే ఇక్కడ యాడ్ చేసాం, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ చేస్తాం 1. ఈ ఆక్సిడేషన్ స్టేట్ని వాడుకున్నాం. ఇక్కడ 3 వచ్చినాయి చూడండి, అప్పుడు 18 ఎలక్ట్రాన్స్. ఇది స్టేబుల్. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ మెథడ్ అయితే ఏం చేసాం, దీన్ని ముందే వాడేసి ఆక్సిడేషన్ స్టేట్ కడతాం. ఎలాగ, ఇది ఎక్స్ అనుకుని ఎక్స్ -4 -2 అయితే ఎక్స్ +2 వచ్చింది. ప్లాటినం ఆక్సిడేషన్ స్టేట్ కట్టాం. ప్లాటినంలో వ్యాలెన్స్ షెల్లో S2D8 ఉంటాయి 10 ఎలక్ట్రాన్స్. కానీ ఆక్సిడేషన్ స్టేట్ +2 అయినందువల్ల ఒక 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే ప్లాటినంలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 ప్లస్ 4 క్లోరిన్లు 4 రోళ్ళు 8 ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. 8 + 8 = 16. ఇక్కడ ఇది ముందు ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాడేస్తాం, ఇక్కడేమో లాస్ట్లో అది యాడ్ చేస్తాం. అర్థమైందా? కాబట్టి మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటుంది, ఆక్సిడేషన్ స్టేట్ కట్టుకోవడం అదంతా ఎందుకండి, న్యూట్రల్ యాటమ్ మెథడ్ బాగుంది. ఇక్కడ డైరెక్ట్గా దీని యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ తెలిస్తే చాలు. దీనిదేమో టేబుల్లో చూసుకుంటాం, ఇక్కడ ఎన్ని ఉన్నాయో అది కలిపేసుకుంటాం, 18 ఎలక్ట్రాన్స్. ఇది సింపుల్గా ఉందండి అంటారు. కాబట్టి సాధారణంగా ఆక్సిడేషన్ స్టేట్ మెథడు, న్యూట్రల్ యాటమ్ మెథడు ఉన్న ఎక్కువగా ఫాలో అయ్యేది న్యూట్రల్ యాటమ్ మెథడే అన్నమాట. ఓకేనా? ఇవి 2 మెథడ్స్. అర్థమైంది కదా? ఎలక్ట్రాన్ కౌంటింగ్ ఎలా చేయాలో టేబుల్ రావాలన్నమాట. ఈ టేబుల్లో ఏ లైగండ్ ఉంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ చూసుకోవాలి. మీరు ఏ మెథడ్లో చేస్తున్నారో చూసుకోవాలి. న్యూట్రల్ యాటమ్ మెథడ్ అయితే ఎన్ని ఎలక్ట్రాన్లు వేయాలి, ఆక్సిడేషన్ స్టేట్ మెథడ్ అయితే ఎన్ని ఎలక్ట్రాన్లు వేయాలి చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇది ఎలక్ట్రాన్ కౌంటింగ్. నెక్స్ట్కి వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ ఐసోలోబల్ స్పీషీస్. ఇది ఏముండదు, చాలా సింపుల్. ఏంటంటే 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ యూనిట్స్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటే సిమిలర్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంటే సేమ్ స్ట్రక్చర్ ఉంటే వాటిని ఐసోలోబల్ స్పీషీస్ అంటారనమాట. ఐసోలోబల్ స్పీషీస్ అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ యూనిట్స్, యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ ఏవైనా కానివ్వండి, 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ వాళ్ళకి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, సేమ్ స్ట్రక్చర్ ఉండాలి, సేమ్ ప్రాపర్టీస్ ఉండాలి. ఉంటే వాళ్ళని ఐసోలోబల్ స్పీషీస్ అంటాం. ఆ ఐసోలోబల్ స్పీషీస్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సాధారణంగా మనకి 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 3 ఐసోలోబల్ స్పీషీస్ అంటాం. అంటే MnCO5- ఇదొకటి, CH3- Cl-. ఈ 3 ఐసోలోబల్ స్పీషీస్ అన్నాం. మనం ఐసోలోబల్ స్పీషీస్ అంటే వేటిని అంటామని చెప్పాము, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇందాకడే క్యాలిక్యులేట్ చేసాం కదా, 7 + 10 + 1 18 ఎలక్ట్రాన్స్. 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనిలో కార్బన్ అంటే 4, హైడ్రోజన్ అంటే 3, ఒక్కొక్క హైడ్రోజన్కి ఒక్కొక్కటి 3 ప్లస్ పైన మైనస్ ఉంది 1, 8 ఎలక్ట్రాన్స్. ఇక్కడ క్లోరిన్ అంటే 17 అటామిక్ నెంబర్ -1, 18 + 1 వేస్తాం ఇక్కడ, అంటే 18 ఎలక్ట్రాన్స్. Cl- అంటే 18 ఎలక్ట్రాన్స్, MnCO5- అంటే 18 ఎలక్ట్రాన్స్, CH3- అంటే కూడా 8 ఎలక్ట్రాన్స్. 8 ఉన్నా 18 ఉన్నా సేమ్ అనమాట. 7 ఉన్నా 17 ఉన్నా సేమ్, అలా తీసుకోవాలి. 4 ఉన్నా 14 ఉన్నా సేమ్. అలా ఏదైనా ఒక 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ స్పీషీస్ అంటాం వీటిని. మాలిక్యూల్స్ అనకూడదు, యాటమ్స్ అనకూడదు, ఏమనకూడదు. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ స్పీషీస్కి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండి, సేమ్ స్ట్రక్చర్స్ ఉండి, సేమ్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని ఐసోలోబల్ స్పీషీస్ అంటాం. ఈ 3 ఐసోలోబల్ స్పీషీస్ అనమాట. MnCO5-, CH3-, Cl-. ఐసోలోబల్ స్పీషీస్ అవ్వాలంటే 3 కండిషన్స్ మెయింటైన్ అవ్వాలి కదా. ముగ్గురులోనూ సేమ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, అది వచ్చింది. నెక్స్ట్ ఉందో లేదో చెక్ చేద్దాం. ముగ్గురులోనూ సేమ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సరిపోయింది.
నెక్స్ట్ ది సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా చూస్తాం. సేమ్ ప్రాపర్టీస్ అంటే ఈ మూడు కూడా యానయాన్స్ని ఫామ్ చేస్తున్నాయి. అంటే మూడు నెగిటివ్ అయాన్సే, అదొక ప్రాపర్టీ. రెండవది మూడు కూడా ఆల్కైల్ రాడికల్తో రియాక్ట్ అయ్యి RMnCO5, RCH3, RCl ఇలా ఫామ్ చేయగలుగుతాయి. కాబట్టి మూడిట్లకి ఇదొక ప్రాపర్టీ సిమిలర్గా ఉంది. మూడోది మూడు కూడా హెచ్తో రియాక్ట్ అవుతాయి. MnCO5 మైనస్ ఉంది కదా, అది హెచ్తో HMnCO5, హెచ్తో Cl మైనస్ HCl, హెచ్తో CH3, CH4 ఇవి మనకి తెలిసిన కాంపౌండ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి ముగ్గురికి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ది మూడు యానయాన్స్ని ఫామ్ చేస్తున్నాయి, మూడు ఆర్తో రియాక్ట్ అవుతున్నాయి, మూడు హెచ్తో రియాక్ట్ అవుతున్నాయి. ఇంకోటి ముగ్గురికి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, డైమర్గా ఉంటాయి. రెండు కలిపి డైమర్గా. ఇప్పుడు Cl మైనస్ ఉందనుకోండి, ఇంకొక Clతో Cl2గా ఉంటుంది. CH3 ఇంకో CH3తో C2H6గా ఉంటుంది. MnCO5 ఇంకొక MnCO5తో Mn2CO10గా ఉంటుంది. ఇలా డైమర్గా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఈ మూడు ఉండడం వల్ల అంటే డైమర్ వీటి యొక్క స్ట్రక్చరల్ ఫీచరు, కెమికల్ ప్రాపర్టీస్, ఎలక్ట్రాన్స్ ఇందాక కౌంట్ చేసాం కదా, 18 ఎలక్ట్రాన్స్ వచ్చే ఎలక్ట్రాన్స్, ఈ మూడు కండిషన్స్ ఒబే చేసినాయి. కాబట్టి ఈ మూడు స్పీషీస్ని MnCO5, Cl మైనస్, CH3 మైనస్ ఈ ముగ్గురిని ఐసోలోబల్ స్పీషీస్ అనడం కరెక్టే అన్నమాట. అలాంటి ఐసోలోబల్ స్పీషీస్కి ఇంకొక ఎగ్జాంపుల్ FeCO4 CH2 S8 ఇప్పుడు దీనిలో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా చూస్తాం. FeCO4 అంటే Fe అంటే ఐరన్ కదా, S2D6 అంటే 8 ఎలక్ట్రాన్స్ ప్లస్ 4 కార్బన్ మోనాక్సైడ్ అంటే 4 2s are 8 ప్లస్ 2 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ముగ్గురు. ఇక్కడ CH2 అంటే కార్బన్ అంటే 4, 2 హైడ్రోజన్స్ అంటే 2, పైన 2, 4 + 2 + 2 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. S2- చూస్తే సల్ఫర్ అంటే 16 ఎలక్ట్రాన్స్, సల్ఫర్ అంటే అటామిక్ నెంబర్ 16 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 18 ఎలక్ట్రాన్స్. కాబట్టి ముగ్గురులోనూ 18, 8, 18 ఎలక్ట్రాన్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ముగ్గురు ఐసోలోబల్ స్పీషీస్ అవ్వడానికి ఫస్ట్ కండిషన్ సరిపోయింది. రెండవది ముగ్గురు సేమ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్తో రియాక్ట్ అవ్వగలుగుతాయి. FeCO4 ఏమో 2 హైడ్రోజన్స్తోనూ, CH2 2 హైడ్రోజన్, అక్కడైతే ఒక్కొక్క హైడ్రోజనే కదా. MnCO5 ఒక హెచ్తో, CH3 ఒక హెచ్తో, Cl ఒక హెచ్తో, ఇక్కడ రెండు వీటితో సల్ఫర్ 2 హెచ్లతో ముగ్గురు సేమ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్తో రియాక్ట్ అవ్వగలుగుతున్నాయి. అది సేమ్ ప్రాపర్టీ. నెక్స్ట్ స్ట్రక్చర్ చూసినట్టయితే వీటి యొక్క స్ట్రక్చర్లు కూడా సిమిలర్గా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి మెయిన్ ఉండాల్సిన మూడిట్లో రెండు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా ఐసోలోబల్ స్పీషీస్ అనొచ్చు. మూడో రకం ఐసోలోబల్ స్పీషీస్ ఏంటి, మూడో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇవి మూడు CO3 - CH ఒకటి, CH3 - ఒకటి, P ఒకటి. ఇవి అంటే వీటిని మీకు పైనలాగా చెప్పినట్టు ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసి ప్రాపర్టీస్, రియాక్షన్స్ అవి చెప్పలేం. కానీ స్ట్రక్చర్ పరంగా చూసినట్టయితే CO2 ఫాస్ఫరస్ ఇలాగా, ఇక్కడ చూడండి, ఇక్కడ గాలిపటం లాగా స్ట్రక్చర్ ఉంది కదా, స్ట్రక్చర్ సేమ్గా ఉంది. కాబట్టి ఇవి రెండు ఐసోలోబల్ స్పీషీస్, ఇవి రెండు సేమ్గా ఉన్నాయంటే ఈ మూడు ఐసోలోబల్ అని చెప్తున్నారంటే దీనికి కూడా వీళ్ళతో ఏదో సిమిలారిటీ ఉంటుంది. ఇఫ్ 2 స్పీషీస్ ఆర్ ఇన్ ఐసోలోబల్ స్పీషీస్ ఆర్ ఐసోస్ట్రక్చరల్, థర్డ్ స్పీషీస్ ఆల్సో ఐసోస్ట్రక్చరల్ విత్ దెమ్. మనకు తెలీదు, ఐడెంటిఫై చేయలేదు ఇప్పుడు దాకా. కాకపోతే ఈ మూడు ఐసోలోబల్ అని ఐడెంటిఫై చేశారు కాబట్టి వీళ్ళిద్దరికీ సేమ్ స్ట్రక్చర్ ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ థర్డ్ దానికి కూడా వీళ్ళలాగే స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్పేశారు, అంతే. ఇది కరెక్ట్గా ఐసోలోబల్ స్పీషీస్ అని ప్రూఫ్ లేదు. పైన చెప్పిన రెండు మాత్రం
ఐసోలోబల్ స్పీషీస్. మొత్తం మనం 3 ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం ఐసోలోబల్ స్పీషీస్కి. ఫస్ట్ది MnCO5 మైనస్ CH3 మైనస్ Cl మైనస్, రెండోది FeCO4 2 మైనస్ CH2 2 మైనస్ S2 మైనస్, మూడోది CO 6 నెక్స్ట్ CH3 మైనస్, నెక్స్ట్ క్లోరిన్ సల్ఫర్ వెనక్కి వెళ్తారు. ఇది 17 కదా, ఇది 16 కదా, ఇప్పుడు 15కి వెళ్తారు. ఫాస్ఫరస్ 4 మైనస్. ఓకే, 3 మైనస్. ఇది 1 మైనస్, 2 మైనస్, 3 మైనస్, ఫాస్ఫరస్ 3 మైనస్. ఫాస్ఫరస్ 15 కదా, ప్లస్ 3 18 ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఈ 3 ఐసోలోబల్ స్పీషీస్కి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ మెటాలోసిన్ రేపు చెప్తాను, ఒకే రోజు ఎక్కువైపోతుంది. ఎలక్ట్రాన్ కౌంటింగ్ ఎలా చేసుకోవాలో చూసుకోండి, కొన్ని కాంప్లెక్స్లకి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ 3 ఐసోలోబల్ స్పీషీస్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట, 3 సెట్స్. ఓకే.